హైటెక్ అన్నదాత రైతులకు అండగా నిలవాలని మీ ముందుకు వస్తుంది. అన్ని రకాల పూర్తి సమాచారంతో ప్రజలను ఉత్తేజపరుస్తూ రైతన్నలకు అండగా ఉంటూ రైతులను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా సలహాలు సూచనలు అందిస్తున్న ఏకైక ఛానల్ హైటెక్ అన్నదాత. సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనము మునగ పంట సాగులో గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మనము మునగ సాగు విత్తనం ఎలాంటి రకాలు తీసుకోవాలి, ఎలాంటి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటుకోవాలి అనేది, తర్వాత ఈ నీటి యాజమాన్యం ఎంత, నీటి యాజమాన్యం ఎలా పెట్టుకోవాలి, అది ఎరువుల యాజమాన్యము, దీనికి ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తాయా, దాని చీడపీడలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత కాయలు ఎన్ని రోజులకి కోతకు వస్తుంది, ఇది మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం మునగ కాయలు చెట్టు ఏపుగా పెరగడానికి, మునక్కాయలు బాగా గుత్తులుగా కాయడానికి, ఈ పూత పూసింది కదా, ఈ పూత అంతా కూడా కాయలుగా మారడానికి ఎటువంటి మందులు కొట్టాలి, ఎటువంటి స్ప్రే చేయాలి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, తదితర అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రజెంటు మునగ చెట్లు అన్ని చోట్ల పూత దశలో ఉన్నాయి. పూత కూడా బాగా ఏపుగా వచ్చింది అన్ని చోట్ల కూడా. ఈ పూత పూసిన ప్రతి పూత కూడా కాయగా మారడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేలలు అంటే ఇప్పుడు ఈ మునగ చెట్లు పెట్టుకునేటప్పుడు తర్వాత అన్ని విషయాలు చెప్తానమాట. అన్ని నేలలు కూడా అనుకూలం. నల్లరేగడి కానీ ఎర్రరేగడి ఎట్లాంటివి నేలైనా కూడా మంచి దిగుబడి వస్తుంది. అధిక సేంద్రియ పదార్థాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం. నేల ఉదజని సూచిక 6-7 మధ్యలో ఉంటే మంచిదన్నమాట. విత్తే సమయం ఎప్పుడెప్పుడు విత్తుకోవాలని, వార్షిక మునగ ఎప్పుడు నాటిన వేసవి ప్రారంభంలోనే పూతకొస్తుంది. అంటే ఇప్పుడు మునగ చెట్టు కొమ్మ అయిన కానీ విత్తనం పెట్టినా కూడా అది వేసవిలోనే పూతకు వస్తుంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలో గింజలను పాలిథిన్ సంచుల్లో కానీ నేరుగా పొలంలో కానీ విత్తుకోవాలి. బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్ 2వ వారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మునగలో రకాలు అనమాట. ఎక్కువగా దేశీవాళీ రకాలు మన రాష్ట్రంలో ఎక్కువ సాగవుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో జాప్నా, PKM1 రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువ మంచి దిగుబడి ఇస్తాయి. అదేవిధంగా మంచి లాభం కూడా ఉంటుంది అనమాట, పెట్టుబడి తక్కువ. ఇలాంటి రకాలని ఎక్కువగా రైతులు యూజ్ చేస్తున్నారు. ఈ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. PKM రకం మొక్క 4-6 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. విత్తిన 160-170 రోజుల్లో పూతకు వస్తుంది. కాయ పొడవు వచ్చేసి 65-70 సెంటీమీటర్ల వరకు బాగా పొడవుగా ఉంటుంది అనమాట. బరువు 150 గ్రాముల వరకు ఉంటుంది. దిగుబడి ఒక్కో మొక్కకి 33 కేజీలు లేదా 200-225 కాయల వరకు దిగుబడి వస్తుంది. జాప్నా రకం ఇది బహువార్షిక రకము. కాయ పొడవు 60-90 సెంటీమీటర్ల దాకా ఉండొచ్చు. మెత్తని గుజ్జు రుచికరంగా ఉంటుంది. 2వ సంవత్సరం నుండి కాపుకు వస్తుంది. దిగుబడి మొదటి 2 సంవత్సరానికి చెట్టుకి 80-90 కాయలు, 4వ సంవత్సరం నుండి సంవత్సరానికి 500-600 కాయలు కూడా ఈ రకం వస్తుంది అనమాట. నేలను తయారీ చేయండి ఎట్లా అని.
ముందుగా నేలను 4-5 సార్లు దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక రకాలకు 5x5 మీటర్ల దూరంలో గ్యాప్ పెట్టుకొని, ఏకవార్షికాలైతే 2.5x2.5 మీటర్ల దూరం వెడల్పు ఇట్లా ఉండాలి. గుంటల పరిమాణం 45x45x45 ఈ విధంగా ఇచ్చేస్తారు. ప్రతి గుంటకు 10 కిలోల పశువుల ఎరువు మరియు 250 గ్రాముల వేపపిండి, సూపర్ ఫాస్ఫేట్ వేసి గుంతల్లో ఇది చేసుకోవాలి. వ్యాప్తి చేసే విధానం: బహువార్షిక రకాలను 100 సెంటీమీటర్ల పొడవు 5x5-8 సెంటీమీటర్ల మందం గల కొమ్మలను కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం మొక్కలు కావాలి. ఏకవార్షికాలను విత్తనాల ద్వారా వ్యాప్తి చెందించవచ్చు. 250 గ్రాముల ఎకరాకి చొప్పున గింజలు నేరుగా పొలంలో విత్తుకోవాలి, లేదా పాలిథిన్ సంచుల్లో విత్తి 15 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అంతర్కృషి: మొక్కలు 60-75 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినాక మొక్కల చివర్లను తుంచి వేయాలి. అంటే కొన ఉంటుంది కదా, ఎగిరేసే కొన, ఆ కొన తుంచేస్తే అది కింద మొక్కలు అంటే చివర్లు తుంచేసినప్పుడు పంగలు బాగా పెరిగి ఎక్కువ కాయలు కాసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎరువుల యాజమాన్యం: గింజ విత్తిన 3 నెలలకు ఒక్కో గుంటకు 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసి నీళ్లు పెట్టాలి. మొక్కలకి 6 నెలలకు ఒకసారి, మళ్ళీ 9 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసి నీళ్లు పెట్టాలి. నీటి యాజమాన్యం: విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు తడి ఇవ్వాలి. తర్వాత 10-15 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి. వరుసల మధ్య అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, ఫ్రెంచ్ చిక్కుడు వంటివి పంటలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య ఉల్లి కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా మంచిది. అంటే అంతర పంటడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అన్నమాట. ఆ పంట వస్తుంది, ఈ పంట కూడా వస్తుంది అన్నమాట. సస్యరక్షణ పనులు అంటే చీడిపీడలకి. సస్యరక్షణ: చిన్న గొంగలి పురుగులు గుంపులుగా కాండంపై చేరి పత్ర హరితాన్ని గోకి తింటాయి అన్నమాట. పెద్ద పురుగులు ఆకులన్నీ తిని ఈనెలను మిగిలిస్తాయి. దీని నివారణకి లీటర్ నీటికి క్లోరిఫినరిఫైర్, రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్ల కలిపి పురుగులు చిన్నవిగా ఉన్న దశలో పిచికారీ చేయాలి. కాయ తొలుచు ఈగ పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోనికి ప్రవేశిస్తుంది. లోపలి పదార్థాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయలు ఆకారం మారిపోయి వంకర అవుతాయి. కాయ తొలుచు ఈగ పూత నివారణకు పూత దశలో లీటర్ నీటికి పసలోన్ 2 మిల్లీలు కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మరోసారి 25 రోజులకు పిచికారీ చేయాలి. ఈ కాయ తొలుచు పురుగు వల్ల ఈ కాయలు వంకర టింకర అయినప్పుడు అవి మార్కెట్లో పోవన్నమాట. ఎక్కువ చక్కగా ఉండే అంటే పొడవుగా జంపుగా ఉండేటివి మాత్రమే ఏరుకుంటారు ఆడ మార్కెట్లో తీసుకునేవాళ్ళు. ఈ వంకర టింకరగా ఉండేటివి ఇది బాగాలేదు వద్దు అని వెనక్కి వచ్చేస్తారు అన్నమాట. తర్వాత ఇంకో విషయం అంటే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు. వర్షాకాలంలో మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్కల మొదల వద్ద 1 గ్రాము కార్బెండిజం లేదా 3 గ్రాముల టైథేన్ M45 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణం కానీ లేదా 1% బోర్ద మిశ్రమం కానీ ముంపుగా తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగునీరు నిలవకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదల్లో ట్రైకోడర్మీ విడి 2 కిలోలు ఎకరాకి కలిపిన పశువుల ఎరువును 5 కిలోలు చొప్పున వేయాలి. కోత కోయటం: బహువార్షిక రకాలు
నాటిన 8 నెలలు 9 నెలలకు కాపుకు వస్తాయి. మొదటి పంట మార్చి జూన్ నెలలో, రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. పంట పెరిగినప్పుడు మొక్కకి ప్రతి సంవత్సరానికి 500-600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకు వస్తాయి. ఫిబ్రవరిలో రకాన్ని బట్టి ప్రతి మొక్కకు మొదటి సంవత్సరం 150 నుంచి 200 కాయలు, రెండవ సంవత్సరం 250 నుంచి 400 కాయల వరకు దిగుబడి వస్తుంది. కాయలు కోసిన తర్వాత 1 మీటరు ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్చి పంటను విత్తుకోవచ్చు. ప్రతి కత్తిరింపుకు పైన చెప్పినట్లు ఎరువులను వాడాలి. బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి 10-12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపులు అవసరం లేదు. ఆ తర్వాత తోటలో కొత్త మొక్కలను నాటుకోవాలి. ఈ విధంగా మునగ తోటలో అన్ని నీటి యాజమాన్యం, సస్యరక్షణ పనులు లాంటివన్నీ చేసుకొని మంచి దిగుబడిని సాధిస్తారని హైటెక్ అన్నదాత ఆశిస్తోంది. మునగ తోటలో మంచి లాభాలు కూడా తీసుకురావచ్చు. అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు. ఈ విధంగా మునగ కొంతమంది రైతులు అంటే ఓన్లీ మునగ మాత్రమే వేసుకుంటున్నారు. వాటికి లక్షల్లో కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.